అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జోగి రమేష్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో కూడా జోగి రమేష్ కేవలం పదవుల కోసం పెదవులు ఎట్లా పడితే అట్లా వాడేవాడు. కాబట్టి ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు. 151లోంచి 5 పోవడానికి 5వ తనాన్ని తీసివ్వడానికి ప్రముఖ కారణం నేపాల్ ముఖం వేసుకున్న ఈ పాపాల్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. లోకేష్ కి నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి అది ఏమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్నమాట బూతు మాట అదేమన్నా. దానికి యాడ నారా లోకేష్ గారికి మైండ్ పోయింది. ప్రపంచ వ్యాప్తంగా చుట్టుకొని వస్తుంది ఆయన మైండ్. గూగుల్ మ్యాప్ లో మీరు ఆంధ్రానే లేకుండా చేస్తే గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చినాడు. యాడపోయింది మైండ్. ఈ రోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అమరావతి వైపుకు ప్రపంచ వ్యాప్తంగా అడుగులేస్తుంది. యాడపోయింది బ్రెయిన్. ఈయన నిజం చెప్తున్నాడంట. అబ్బా ఈయన చూడండి అయ్యా, పాపం నిజం చెప్పి 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 మొహం అంతా అట్టగట్టుకుపోయింది. ఇంత మొహం వేసుకొని ఈయనంట ప్రముఖ నిజాలు చెప్పే వ్యక్తిన. ఈయన నోరు తెరిస్తే ఆదర్శవంతుడిన. మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గోండాలు. ఇంత అవసరమా? పిల్ల చేష్టలు అనుకుమా పిల్ల. ఈయన చెప్తున్నాడు ఆ విజయవాడ మొత్తం అంతా గంజాయి బ్యాచ్ అంట. ఇంకేమని చెప్పినాడు, ఏదో మొత్తం లేపేసేవాళ్ళంట, చంపేసేవాళ్ళంట. ఈయన రోజు ఒక డ్రోన్ పెట్టుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఈ దబ్బడ మొహం వేసుకొని ఇట్టు పెట్టుకొని చూస్తుంటాడు. విజయవాడకి లెఫ్ట్ వెళ్ళమ్మా, అక్కడ గంజాయి ఉంది, ఈడ ఎంజాయ్ చేస్తున్నారు, నరికేస్తున్నారు, ఈడ చంపేస్తున్నారు. నువ్వు గడప దాటి బయటకు వచ్చే ధైర్యం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ లో దాక్కుంటాడు, నువ్వేమో ఇంత కుంభాలు దాగి దబ్బడ మొహం వేసుకొని నువ్వు డ్రోన్ పెట్టుకొని స్పై చేస్తున్నావయ్యా. విజయవాడ మొత్తం అంటే పాపం ఇబ్బంది పడిపోతుందంటే పాపం అల్లాడిపోతున్నాడమ్మా. ఇతను గురించి మర్చిపోయిన ఒక మాట చెప్పాలి మీకు. నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, నవ్వని వాడు రోగి, నకిలీ మద్యం తయారు చేసేవాడు జోగి. అతగాడు చూడండి, అబ్బా బో బో బో. చూడండి, ఇంతకన్నా ఇంట్రడక్షన్ ఇతని గురించి రాయలేమండి, ఇంకా మాట్లాడతాడు చూడండి. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, పిచ్చి వేషాలు ఇస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా. ఇక్కడ చూడండి, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నారా లోకేష్ గారు ఐటీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన్ను పట్టుకొని ఇతగాడు మాట్లాడేటువంటి మాటలు, ఫస్ట్ కులం కార్డు గురించి మాట్లాడినాడు, రెండోది పిచ్చి కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తాను అంటున్నాడు. ఎవడ్రా పిచ్చి కుక్క? కేవలం మంత్రి పదవి కోసం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయించిన నువ్వురా పిచ్చి కుక్క? ఎవడ్రా పిచ్చి కుక్క? కోర్టులో ఉండే అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేసిన నువ్వురా పిచ్చి కుక్క? ఎవడ్రా పిచ్చుకొక్క? నకిలీ మద్యాన్ని ఏరులుగా పారించి తయారు చేసి నువ్వే కేసు పెట్టించిన నువ్వురా పిచ్చుకొక్క? ఎవడ్రా పిచ్చుకొక్క? ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, పిచ్చి వేషాలు ఇస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి. ఇతగాడి నిజాలు మళ్ళీ చూద్దాం. గతంలో ఈ రోజు బడుగు బలహీన వర్గాల మీద అనే పదం వాడాడు. నేను బీసీ క్యాండిడేట్ ని, నా మీద మీరు దాడి చేస్తారా? నా లాంటి వాడి మీద దాడి చేస్తే మా కులాన్ని అవమానించినట్టు అని అమాయకంగా మాటలు చెప్తున్నాడు. 2019 నుంచి 2024 మధ్యన ఒక విషయంలో అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడు వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తే మా అక్క జోలికి రావద్దని ప్రాధేయపడితే ఆ కుర్రాన్ని కిరోసిన్ పోసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ రోజుల్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చూడండి. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతా ఉన్నా, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టి. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని నిలువున కాల్ చేస్తే ఆ రోజు పెట్టేటువంటి ప్రెస్ మీట్. ఈ రోజు ఏమంటున్నాడు? బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాడిని నేను, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను భయపెట్టద్దు, నన్ను నాశనం చేయాలని చూడొద్దు అంటున్నాడు. గతంలో ఆ రోజు పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో కులాలు ఏమైనా కూడు పెడతాయా అంటున్నాడు. కులాలు కూడు పెట్టు జోగి రమేష్, గొడవ పెడతాయి. నీలాంటి వాళ్ళు కులం రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని గొడవ పెట్టి గోడ మీద కూర్చొని థర్డ్ అంపైర్ మాదిరి చూస్తుంటారు. నువ్వు థర్డ్ అంపైర్ కావచ్చు, నీ తాడు తెంచే అంపైర్ పైన ఉన్నాడు. హీఈస్ ఆన్ గాడ్, ఆ భగవంతుడు పైన ఉన్నాడు. నీ తాడు దించే రోజు దగ్గరలోనే ఉంది, నువ్వు ఎక్కువ ఆలోచించబాకు. గతంలో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని చంపేస్తే ఇతను వెళ్ళి
దాన్ని బయటికి తేవద్దమ్మా, ఆ కేసుని బలోపేతం చేయొద్దు, నేను 5 లక్షల రూపాయలు ఇప్పిస్తానని సాటి బీసీ వ్యక్తి చెప్పాడు. ఈ రోజు నేను సూటిగా పరిశీలిస్తుండా జోగి రమేష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యపరంగా విలువలతో బతకమని, నిలువెత్తు ఎదగమని, ఇలాంటి డకాయిట్ పనులు చేయమని చెప్పా ఈ రోజు రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్లో ఉందా? సంబంధం లేని వ్యక్తుల యొక్క ఇంటి మీద దాడి చేయమని రిజర్వేషన్లో ఉందా? నకిలీ మద్యం తయారు చేయమని రిజర్వేషన్లో ఉందా? ప్రభుత్వ భూములు ఎత్తేయమని చెప్పి తప్పు చేసేటప్పుడు, దాచుకునేటప్పుడు, ఎత్తుకెళ్ళేటప్పుడు బందోబస్తు, బలగం, బరిసెలు అన్నీ ఉంటాయి. దొరికిపోయిన తర్వాత మాత్రం ఇవేముండవు. నేను బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వాడిని, నా మీద మీరు దాడి చేస్తున్నారు, నా కులాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇది మీకు కరెక్ట్ కాదు, వచ్చేది మా ప్రభుత్వమే, ఒక మనిషివా పశువే, నువ్వు పిచ్చి కుక్క అని మాట్లాడతావురా, గజ్జి కుక్క, కులం కార్డు వాడుకునే కుల గజ్జి కుక్క. నువ్వు నారా లోకేష్ గారిని పట్టుకుని ఎంత మాట మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రోజు వరకు అతను శాంతంగా ఉన్నాడు కాబట్టి, భిక్ష పెట్టాడు కాబట్టి ఆ భిక్ష నీ శిక్షను పక్కకు పెట్టింది. నిన్ను రక్షించే నాదుడు ఇంకెవడో లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు అసలు వినండి. పక్షంలో కొట్టేస్తాం ఏమనుకున్నారు? ఊరుకుంటాం అనుకున్నావా? బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలు కనపడతా ఉన్నావా? ఇది మొత్తానికి జోగి రమేష్ మాట్లాడినటువంటి తీరు. ఇతగాడు మామూలు వాడు కాదు, ఇతడు శిక్షకి అర్హుడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జోగి రమేష్ లోపలికి వెళ్తాడు, అందులో నో డౌట్. ఇతను అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. వీళ్ళ నోరు చండాలంగా ఉంటది కాబట్టి ఈ రోజు ఏ ఊరిలో కూడా వీళ్ళకి అభిమానులు లేరు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను మీకు రాకార్పేని.